వట్టిచెరుకూరు మండలం చమ్మలముడి గ్రామానికి చెందిన రైతులు సాగు చేసుకున్న భూములను ఎండోమెంట్ పరిధి నుండి మినహాయించాలని, అదేవిధంగా మేడుకొండూరు మండలం మేడుకొండి గ్రామం జంగంగుండ్ల గ్రామం రైతులు కలిసి సాగు చేసుకున్న భూములను దేవాదాయ ధర్మదాయ పరిధి నుండి మినహాయించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సంబంధిత గ్రామాల రైతులతో సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జంగల అజయ్ కుమార్ మాట్లాడుతూ చమ్మలమూడి గ్రామ రైతులు 1956 నుండి రైతులు కొనుక్కుని సాగు చేసుకున్న భూములను 22A1C యాక్ట్ నిషేధిత జాబితాలో చేర్చడం ఏంటని ఆవేదన వ్యక్తం చెందారు. రైతుల వద్ద పాస్ పుస్తకాలు, ఫామ్ 1B, అడంగల్ ఫారాలు, టైటిల్ ఉన్నాయని, పక్కా రిజిస్ట్రేషన్లు కల్పించి ఉన్నాయని అన్నారు. అలాంటిది ఎండోమెంట్ శాఖ వారు చిన్న సన్నకారు రైతులను ఈ విధంగా బాధపెట్టడం కరెక్ట్ కాదని ఆందోళన చెందారు. ఈరోజు గ్రీవెన్స్లో కలెక్టర్ గారిని కలిసి చౌళ్ళమూడి రైతుల సమస్యలు, అలాగే మేడుకొండూరు ప్రాంత రైతుల సమస్యలు, జంగంగుండ్లపాలెం గ్రామ రైతుల సమస్యలు వివరించడం అనేది జరిగింది. ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా, మరీ దుర్మార్గంగా దేవాదాయ శాఖ వారు ఎప్పుడో 1956 నుంచి సాగు చేసుకుంటున్నటువంటి భూములు, అలాగే 76, 75, 86, 95, 1995 వరకు రిజిస్ట్రేషన్లు పొంది 2016 వరకు ఆ పంటల మీద రుణ సౌకర్యం కూడా పొందినటువంటి ఈ ప్రాంత రైతుల్ని వాళ్ళ ప్రమేయం లేకుండా, ఎలాంటి నోటీసులు వారికి ఇవ్వకుండా వారిని దేవాదాయ శాఖలో కలిపేయటం అనేది ఎంత దుర్మార్గమో అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రెవెన్యూ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సమస్య ఒక గుంటూరు జిల్లాలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్య. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఇలాంటి రైతాంగం సఫర్ అవుతూ ఉన్నారు. 2016 తర్వాత వీళ్ళందరికీ లోన్లు ఇవ్వటం కూడా ఆపేశారు. అసలే రైతుల పరిస్థితి దినదినగండం, 100 ఏళ్ల ఆయుష్గా ఉన్నటువంటి ఈ స్థితిలో ఇలాంటివి మూలిగే నక్కపోయిన తాటికాయ పట్ట చందంగా ఉన్నది. అందువల్ల తక్షణమే చౌళ్ళమూడి ప్రాంత రైతుల యొక్క భూముల్ని, అలాగే మేడుకొండూరు, జంగంగుండ్లపాలెం సంబంధించినటువంటి రైతుల యొక్క భూముల్ని దేవాదాయ శాఖ నుంచి మినహాయించి సాగు చేసుకునేటటువంటి రైతులకి, ఎప్పటి నుంచో సాగు చేసుకుని పట్టాలు ఉన్నటువంటి ఆ రైతులందరికీ వాళ్ళకే దక్కేటట్టుగా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే జిల్లాలో ఉన్నటువంటి ఇలాంటి బాధిత రైతాంగాన్ని మొత్తాన్ని సమీకరించి కలెక్టర్ కార్యాలయాన్ని కూడా దిగ్బంధనం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం.